టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మీడియా సమావేశం. ఓటేసిన ప్రజలకు తమకు సహకరించిన నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన బలరాం నాయక్. భద్రాద్రి అశ్వరావుపేటలో బీఆర్ఎస్ కార్యకర్తలను చితకబాదిన సీఐపై చర్యలు తీసుకోవాలని నాయకుల ధర్నా. కులం పేరుతో దూషించిన కాంగ్రెస్ నాయకుడిని వదిలి బాధితుడిని చితకబాదాడని సీఐపై ఆరోపణ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కూలీలను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. 5 మృతి, 4 తీవ్ర గాయాలు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన సందర్భంగా మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జిన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ తమకు ఓటు వేయడానికి సహకరించిన 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీ హామీ పథకాలను ఖచ్చితంగా నెరవేరుస్తామని గుర్తు చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం 17 లోక్సభ స్థానాల్లో 17 కాంగ్రెస్ గెలుపు తథ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అర్బన్ అధ్యక్షుడు గణపురపు అంజయ్యతో పాటు 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు, పార్టీ అధ్యక్షులు, అభిమానులు పాల్గొన్నారు. వారితో పాటు వారు కృషి చేస్తూ తప్పకుండా ఆయన చెప్పినట్టు పబ్లిక్ ఓటేద్దామని డిసైడ్ అయినప్పటికీ కూడా 7 ఎమ్మెల్యేలు వాళ్ళ కృషి చేశారు. ముందుగాల వాళ్ళు డిసైడ్ అయింది ఓటేసిన తర్వాత, కానీ ముందుగాల కాంగ్రెస్ పార్టీకి కమిటెడ్గా పనిచేసి నాకు సహకరించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు 7 ఎమ్మెల్యేలతో పాటు మా హెడ్ క్వార్టర్లో ఉన్న డాక్టర్ మురళీ నాయక్ గారు ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా నా పేరున, నా తరఫున, నా ఫ్యామిలీ తరఫున, నా పిల్లల తరఫున, మన అందరి తరఫున నాకు ధన్యవాదాలు. దాని తర్వాత ప్రింట్ మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, వారికి కూడా నాకు పేరున ధన్యవాదాలు. అందరికీ కూడా పాదాభివందనాలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొన్నటికి మొన్న కూడా ఇచ్చిన పథకాలు కూడా అన్ని గ్యారెంటీ చేస్తుంది 100%. దాని తర్వాత భారతదేశంలో కూడా నేను నిన్న రాత్రి తర్వాత పొద్దున ఫీడ్బ్యాక్ తీసుకున్న 100% ఇండియన్ కూటమి వస్తుంది అన్నారా రెడ్డి గారు. ఎమ్మెల్యే గారు దోర్నకల్ ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు, పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు. అలాగనే గౌరవనీయుల పెద్దలు టౌన్ ప్రెసిడెంట్ గారికి, టౌన్ ప్రెసిడెంట్ గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగనే గొప్ప నాయకుడైన మా జిల్లా ప్రెసిడెంట్ పెద్దలు పూజ్యులు భరత్ చంద్రారెడ్డి గారికి, అలాగనే ఉదయ అన్నకు, యాదవ్ రెడ్డి సార్కు, మండల ప్రెసిడెంట్ అందరికీ కూడా, లోకల్ చెప్తారు అందరికీ కూడా మండల ప్రెసిడెంట్ పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా గౌరవనీయుల పెద్దలు పూజ్యులు మన జనారెడ్డి వెంకన్న గారికి, అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ప్రసాద్ అన్న గారికి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి, 7 ఎమ్మెల్యేలు, అతి దశరథ్ గారికి 7 4వ ఫేజు లోక్సభ ఎన్నికల్లో భాగంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు నిన్న ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఓటింగ్ ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా మండల నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తలను చితకబాదిన అశ్వరావుపేట సీఐపై చర్యలు తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ నాయకులు ఎంపీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు బూత్లోకి సెల్ ఫోన్ తీసుకొని పోవడంతో బీఆర్ఎస్ కార్యకర్త ప్రశ్నించగా కాంగ్రెస్ నాయకుడు కులం పేరుతో దూషించడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు.
బీఆర్ఎస్ కార్యకర్త కంప్లైంట్ ను పక్కకు పెట్టి ఏ విచారణ చేయకుండా అశ్వరావుపేట పట్టణంలోని ఒక కాంగ్రెస్ నాయకుడి ప్రోత్సాహంతో అమాయక గిరిజన బీఆర్ఎస్ కార్యకర్తను అశ్వరావుపేట సీఐ చితకబాదినట్లు సమాచారం. విషయం తెలుసుకుని అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాడి వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని సీఐపై చర్యలు తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించారు. ఎస్పీ డీఎస్పీతో చరవాణి ద్వారా మాట్లాడి అమాయక గిరిజనులని కులం పేరుతో దూషించిన వారిపై విచారణ చేయకుండా చితకబాదిన సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. సరే, మీరు లీవ్ పెట్టారు. ఇప్పుడు లీవ్ పెట్టారు అంటే మీరు పొద్దున కొట్టడానికి మాత్రం లీవ్ పెట్టరు. ఒక ఆదివాసిని కొడతారా అడ్డగోలుగా? ఏం నేరం చేసిండండి వాడు? ఏం నేరం చేసిండు? ఏం విచారించారు మీరు? రండి, ఏమైందా? రండి, ఒత్తిడి వెళ్తుంది. ఏమైంది? ఒత్తిడి వెళ్తుందండి. ఏమైందో తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది. మీరు రాకర్లే, ఎట్లా రప్పించుకోవాలో మాకు తెలుసు. ఎస్ఐ గారు అనలే, సీఏ గారు అన్నారు. తీసుకొచ్చి కొడుతున్నారు. నేను అరుపులు కేకలు వినపడి లోనికి వెళ్ళాను. నిన్నెవడమ్మన్నా బయటికి వెళ్ళు, నడి రోడ్డు మీద గుడ్డలు కూడా తీసి కొడతా అన్నారు సీఏ గారు అని నన్ను బయటికి అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి పక్కన ట్రాక్టర్పై ధాన్యం బస్తాలు ఎగుమతి చేస్తున్న కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాద ఘటనలో 5గురు అక్కడికక్కడే మృతి చెందగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో వీరందరినీ పి గన్నవరం సిహెచ్సి కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోగా ఆర్టీసీ డ్రైవర్ వచ్చే వరకు మృతదేహాలను తరలించేందుకు వీల్లేదంటూ బంధువులు హైవేపై పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మృతుల కుటుంబాలకు అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్పీడ్ కోచుకుంటే
నేను ఫోన్ చేసి అలా కాదు మీరేం గంటకండి రే ఇక్కడ రండి ఎలాగా బాడీలో నా పక్కన ఒకసారి చిత్తూరు జిల్లా కుప్పం అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. కుప్పం పట్టణంలోని శ్మశానం సర్కిల్ దగ్గర ఈ ఘటన జరగగా మృతుడు బంగారు నప్తం గ్రామానికి చెందిన మణిగా గుర్తించారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏం లేదు కదా నువ్వు మీటింగ్ పోదా ಅವ್ನು ಕೀರು ತಿರುಗಿಲ್ಲ ಅವನಡ್ರ ಅವನ್ನ ಕೂರಾಗಮ್ದ ನೋಡು అచ్చేళ్ళు ఆడుకొట్టి ఈడుకొట్టి హైదరాబాద్ బాగలింగంపల్లి సుందరయ్య కళా నిలయంలో భాగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జయంతి ఉత్సవాలకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ భాగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప్పరి శేఖర్ సాగర్ మాట్లాడుతూ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో
సగరులను బీసీఏ జాబితాతో పాటు ఒరిస్సాలో ఎస్టీలుగా పరిగణిస్తున్నారన్నారు. సగరులను బీసీడీ జాబితాలో చేర్చడం వల్ల సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి హయాంలో సగరులను బీసీడీ నుంచి ఏ జాబితాలోకి మార్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సగరుల సమస్యల పరిష్కార విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు శ్రీ ఉప్పరి మహేంద్ర శర్మ గారిని, మరక సురేష్ శర్మ గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు చెప్పండి. ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా రాష్ట్ర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఉప్పరి మహేంద్ర శర్మ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర యువజన సంఘం కోశాధికారి ఈరోజు తెలుగు సంవత్సరాది వైశాఖ శుద్ధ సప్తమి, ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వైశాఖ శుద్ధ సప్తమి రోజు శ్రీ 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 భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు మొత్తం దేశవ్యాప్తంగా జరుపుతూ ఉంటారు. ఏదైతే ఈరోజు ఈ ప్రత్యేకత ఈ సమాజానికి తెలిపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భూమండలం మీద ప్రతి జీవికి, సర్వజీవకోటికి ప్రాణాధారమైనటువంటి గంగా నీటిని మరి దివి నుంచి భూమికి. ములుగు జిల్లా ఏటూరు నాగారం 163 జాతీయ రహదారిపై బైక్ పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మంగపేట మండలం కమలాపురంకి చెందిన గుగ్గిళ్ల రమేష్ గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వికారాబాద్ జిల్లా తాండూరు టౌన్ బసవేశ్వర నగర్ లో మంగళవారం బాలుడు సాయినాథ్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కుక్క లోపలికి వచ్చి దాడి చేయడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన జరిగినప్పుడు బాలుడి తల్లిదండ్రులు దత్తు, లావణ్య పట్టణంలోని నాపరాతి పాలిష్ యూనిట్ లో పనికి వెళ్లారు. ఘటన జరిగిన అనంతరం స్థానికులు కుక్కను పట్టుకొని చంపేసినట్లు సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మీడియా సమావేశం. ఓటేసిన ప్రజలకు, తమకు సహకరించిన నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన బలరాం నాయక్.
భద్రాద్రి అశ్వరావుపేటలో బీఆర్ఎస్ కార్యకర్తలను చితకబాదిన సీఐపై చర్యలు తీసుకోవాలని నాయకుల ధర్నా. కులం పేరుతో దూషించిన కాంగ్రెస్ నాయకుడిని వదిలి బాధితుడిని చితకబాదాడని సీఐపై ఆరోపణ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కూలీలను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 5 మృతి, 4 తీవ్ర గాయాలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.